వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. మనం పప్పు సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు పాపడ్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వి ఫుల్ షేప్ రావాలి అంటే ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి ఫ్రై చేయాల్సి వస్తుంది కదండి. కావాల్సినన్ని పాపడ్స్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ ఇంకా హీట్గానే ఉంటుంది కాబట్టి ఈ వేడి ఆయిల్లో ఇలాగా కార్న్ చిప్స్ కానీ, అటుకులు కానీ, సమోసా చిప్స్, ఫింగర్ చిప్స్, వీల్స్ లాంటివి వేసి వేయించి ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బాక్స్లోకి తీసిన తర్వాత వీటిలోకి కొద్దిగా కారము, సాల్ట్ వేసి మూత పెట్టి 2-3 సార్లు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఇలా చేస్తే మనం ఈవినింగ్ తినటం కోసం కావలసిన స్నాక్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లే. ఇలా చేయటం వల్ల గ్యాస్ సేవ్ అవుతుంది. మనకు కావాల్సిన స్నాక్స్ని ముందుగానే రెడీ చేసి స్టోర్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే ట్రై చేయండి. కిచెన్లో మనం వంట కోసం మసాలా ప్యాకెట్స్ను అంటే పసుపు, కారము, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, మెంతులు, బిర్యానీ సామాన్లు లాంటి స్పైసెస్ను ఇలా ప్యాకెట్స్గా కొని తెచ్చి యూజ్ చేస్తుంటాం కదండి. ఇలా యూజ్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్స్లోని ఐటమ్స్ను మన అవసరానికి తగ్గట్టుగానే యూజ్ చేసి అలా వదిలేయకుండా మిగిలిన ప్యాకెట్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే ప్యాకెట్స్లో ఉండే ఐటమ్స్ గాలి తగిలి పాడవకుండా ఉంటాయి. అంతేకాకుండా ప్యాకెట్స్లో ఉండే ఐటమ్స్కి స్మెల్, ఫ్రెష్నెస్ కూడా తగ్గకుండా ఉంటాయి అన్నమాట. ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన ప్యాకెట్స్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీ దగ్గర ఉన్న ఏదైనా బాక్స్లో కానీ, కంటైనర్లో కానీ ఆర్గనైజ్ చేసుకుని మీరు వంట చేసేటప్పుడు మీ చేతికి అందుబాటులో ఉండే విధంగా ఈ కంటైనర్ పెట్టుకుంటే అవసరమైనప్పుడు ప్యాకెట్స్ని వెంటనే తీసి యూజ్ చేసుకోవచ్చు. వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. టిప్ నచ్చితే ట్రై చేయండి. మనం కొన్ని ప్లేట్స్ను ఇంకెన్ని రోజులు యూజ్ చేస్తాంలే అని పక్కన పెట్టేస్తుంటాం కదండి. అవి చూడడానికి బాగానే ఉంటాయి కానీ ఎక్కువ రోజులే యూజ్ చేసాం కాబట్టి ఇంకా వాటిని వాడాలి అనిపించదు. అలాగని బాగున్నాయి కాబట్టి పాడేయడానికి కూడా మనసు ఒప్పదన్నమాట. ఇలాంటి ఓల్డ్ ప్లేట్స్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక రీయూజ్ ఐడియాను చూద్దాం. కొంతమందికి లిక్విడ్స్ ఏవైనా సరే ఇలా గ్లాస్ ఐటమ్స్లో తాగటానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి. అయితే ఆ గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేసిన తర్వాత వాష్ చేసి సేఫ్ ప్లేస్లో జాగ్రత్తగా పెట్టడం కోసం ఈ ఓల్డ్ ప్లేట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే గ్లాసెస్ని, కప్స్ని నీట్గా వాష్ చేసి ఈ ప్లేట్స్లో బోర్లించి ఇలా పెడితే కనుక మనం అన్నీ ఒకే చోట పెట్టినట్లుంటుంది, చూడడానికి బాగుంటుంది. అలాగే గ్లాసులు కూడా చెయ్యి తగిలి క్రింది పడిపోవడం జరగదు. ప్లేట్ని ఇలా ఒక లోపల కార్నర్లోకి పెట్టి మనకు కావాల్సినప్పుడు బయటికి లాగి ఒక గ్లాస్ తీసుకుని వాడుకోవచ్చు. మరలా లోపల కార్నర్లోకి మూవ్ చేసేయచ్చు. నాకైతే కిచెన్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఒక్కోసారి హడావుడిలో గోధుమ పిండి ఎక్కువగా వేసేసి కలిపేస్తుంటాం కదండి. అలాంటప్పుడు అందరికీ సరిపడా చపాతీలు చేయగా ఇంకా ఇలా కొంచెంగా పిండి మిగిలిపోతుంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఒక ఖాళీ ఆయిల్ ప్యాకెట్ని తీసుకుని ఈ ప్యాకెట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన పార్ట్ కట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా కట్ చేయగా ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది ఉంది కదా. ఇప్పుడు ఈ ప్యాకెట్లోకి మిగిలిపోయిన చపాతీ పిండి ముద్దను పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్యాకెట్లోని ఆయిల్ మొత్తం పిండి ముద్దకు పట్టే విధంగా ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ప్యాకెట్ని ఇలా లోపలి వైపుకి ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ ప్యాకెట్ అనేది విడిపోకుండా దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేయాలన్నమాట. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టడం వల్ల లోపలికి ఎయిర్ అనేది వెళ్లకుండా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే కనుక మరలా మనం చపాతీ చేసే వరకు ఈ పిండి సాఫ్ట్గానే ఉంటుంది. టిప్ నచ్చితే ట్రై చేయండి. మనం షాప్ నుండి బిస్కెట్స్ని కానీ, స్వీట్స్ని కానీ కొన్నప్పుడు ఇలా బాక్స్ లోపల వేరొక బాక్స్లో స్వీట్స్, బిస్కెట్స్ అనేవి వస్తుంటాయి కదండి. బిస్కెట్స్, స్వీట్స్ అయిపోయిన తర్వాత ఈ లోపల బాక్స్ని ఊరికే పాడేయకుండా దీనితో ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం. మనం మార్కెట్ నుండి అల్లాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చినప్పుడు అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ చేసి స్టోర్ చేసుకోవడానికి ఇటువంటి బాక్సులు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంతే కదండి. అల్లాన్ని ఈ బాక్స్లోనే వాటర్ వేసి నానబెట్టుకుని బాగా వాష్ చేసి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఈ బాక్స్లోనే వేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది కొంచెం గ్లాస్ టైప్లో ఉండటం వల్ల మనకి దీనిలో ఏం స్టోర్ చేసుకున్నాము అనేది క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఈ బాక్స్లో 1/2 kg వరకు అల్లం ముక్కలు పట్టాయండి. చూడటానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ బాక్స్ చాలా బాగుంది. ఇలా మనకి వచ్చే బాక్సులను ఊరికే పాడేయకుండా ఏదో ఒక దానికి వాడుకోవచ్చు అనమాట. టిప్ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.